నమస్కారం టీసీఎస్ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి జగన్ హయాంలో రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగుతోంది. రాష్ట్ర డిప్యూటీ సీఎం దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో తోట సీతారామలక్ష్మి పుట్టినరోజు వేడుకలు. పాల్గొన్న పార్టీ శ్రేణులు. డీసీసీబీ డైరెక్టర్ కందులపాటి శ్రీనివాసరావు సౌజన్యంతో విద్యార్థులకు ఉచిత బస్ పాసుల పంపిణీ. కృతజ్ఞతలు తెలిపిన ఆర్టీసీ పాఠశాల యాజమాన్యం. వైఎస్ఆర్సీపీ నేతలపై జనసేన వర్గాలు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం తగదు. వైసీపీ నాయకుల హితవు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ హయాంలో సంక్షేమ పాలన కొనసాగుతుందని డిప్యూటీ సీఎం దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. స్థానిక 3వ వార్డులో సోమవారం ఉదయం గడప గడపకు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రివర్యులకు మేడపాటి చెల్లారెడ్డి, చిట్టూరి నాగేంద్ర ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం జగన్ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని అన్నారు. నిత్యం ప్రజల కోసం ఆలోచించే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. ఈ పాలనలో లబ్ధి పొందని కుటుంబం లేదని అన్నారు. కొంతమంది ప్రతిపక్ష పార్టీల నేతల మాటలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని చెప్పారు. ప్రతిపక్ష నాయకులు ఎన్ని జిమ్మికులు చేసినా ప్రజా తిరస్కారం తప్పదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ బాలస్వామి, వైఎస్ఆర్సీపీ నాయకులు గుండుబోగుల నాగు, మేడపాటి చెల్లారెడ్డి, సంపత్రావు కృష్ణారావు, చీలి వెంకటేశ్వరరావు, మండా శివ, సిర్రాపు శాంతికుమార్, ఒట్టి బుజ్జి, వెలనాటి సత్యబాబు, వెల్లిశెట్టి నరేంద్ర, రాజా త్రినాథ్, నీలం నాగభూషణం, పట్నాల గణపతి, చింతగాలి సత్యనారాయణ, పట్నాల గణపతి, కోడే శ్రీనివాస్, మిద్దె ఆదినారాయణ, పాలగోటేటి సురేష్ తదితరులు పాల్గొన్నారు. One hour to 15 minutes ఆగితే 1 hour 30 minutes వెళ్ళి ఇవ్వండి. 45 minutes నుంచి డబుల్ చేయండి. అంటే స్ట్రీట్ లైట్ లేవా దాంట్లో? ఎందుకని మనం పెట్టాలంటున్నారు. మనకు లైట్స్ అయితే ఉన్నాయి. పెట్టండి మరి స్తంభాలు వేయాలిగా. స్తంభాలు లైట్లు లేకపోతే చెప్పండి. అది చంద్రబాబు నాయుడు తెలివితేటలు ఏంటో చెప్పండి. అది బుర్రాకులు ఉందో చెప్పండి. మోకాల్లో ఉందో వీళ్ళకి అడ్డవట్లు కూడా ఇప్పుడే సార్. కనీసం డ్రైన్ లేదు. మనం చేసిన తర్వాత వెళ్తున్నాం. ట్రైన్ లేదు, పవర్ లేదు, అన్ని డోర్ టు డోర్ కనెక్షన్ లేదా అక్కడ మరి ఇంకా మొదలట్లేదు సార్. ఫ్యామిలీస్ వెళ్ళి తక్కువ సార్. 30 మంది కాదు. నోట్ చేయండి. వాటర్ ప్రూఫింగ్ చేస్తారంటే మళ్ళీ వాటర్ లీకేజ్ వస్తుందండి. వర్షాల గురించి లేట్ అయింది సార్. అన్ని అలా కాదు. మీరు అక్కడ ఆఫీస్ ఉందా? మీరు ఆఫీస్ దగ్గరికి ఒకసారి ఆఫీస్ దగ్గరికి వెళ్తే సార్ మాకు సంబంధం లేండి, వేరే వాళ్ళని అడగండి సార్. తిట్టుకోవాలి దగ్గరికి వెళ్తే ఫైన్ చేయి. మీరు ఫోన్ ఉంటుంది కదా, మీకు ఎవరైనా సమాధానం చెప్పారో అది ఫోటో తీసి ఒక్కొక్క ఇంటి ఇల్లాలు ఆవిడ చెప్తున్న అనుభవం చెప్తా ఉంటే ఎంత సంతోషపడుతున్నారు. ఈ ప్రభుత్వం పట్ల
వాళ్ళు ఎంత సదాభిప్రాయంతో ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని ఆయన ఉన్నంతకాలం మనం ఈ ప్రభుత్వాన్ని ఇలాగే కొనసాగించుకుంటామని ఏ రకంగా అయితే చెప్తున్నారు. ప్రతి ఇల్లు ఏ ఒక్కరూ కూడా నాకు అన్యాయం జరిగిందన్న వాళ్ళు ఇంతవరకు నేను తాడిపల్లి చూడాలి. ఏదైనా పథకం వాళ్ళకి కార్డులో మ్యాపింగ్ చేసిన దాన్ని బట్టి ఒక ఇంటికి వెళ్ళాను. ఆ ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు, 2 కాపురాలు, 2 మీటర్లు ఉన్నాయి. ఎవరి కార్డు ఉంది కానీ కార్డు మ్యాపింగ్ చేసేటప్పుడు ఒకే ఆధార్ కార్డు తోటి మ్యాప్ అయ్యి ఉంది. వాళ్ళు 2 కలిపేటప్పటికేమో వాళ్ళకి పథకాలు డిజిబిలిటీ వస్తుంది. వెంటనే దాన్ని సరిచేసి 2 కాపురాలు సరిచేసి ఎక్కడైతే రాంగ్ మ్యాపింగ్ అయిందో దాన్ని డీలీట్ చేయమని చెప్పాం. వాళ్ళిద్దరికీ కూడా న్యాయం చేయమని చెప్పాం. ఇవాళ గడపకి తిరుగుతూలో ఉన్న బెనిఫిట్ ఏంటంటే నేను ఒకటి ఇంటింటికి తిరిగినప్పుడు ఎవరెవరికి ఏం వచ్చినాయి అన్నది అవగాహన నాకు వస్తుంది. వాళ్ళు ఒకటే మాట చెప్తారు, ఏదైనా కష్టం వస్తే మీతో చెప్పుకుంటే ఆ కష్టం అన్నీ కూడా మాకు తీరిపోతాయి, మా కష్టాలు మీరు దానికి సర్చ్ చేసి తీరుస్తారని చెప్తారు. కోట్లాది రూపాయలు, 100 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ కింద చేసి దాంట్లో అవసరం అయిన దానికంటే 4-5 లక్షల రూపాయలు ఖర్చు ఎక్కువ చూపించి చెరుకో 2 లక్షలు అదనంగా కొట్టేసి ఎల్ఎన్టీను చంద్రబాబు నాయుడు అంత మేజర్ ప్రాజెక్టు, అంత మేజర్ కాంట్రాక్ట్ని తీసుకొచ్చి కట్టినప్పుడు అక్కడ స్ట్రీట్ లైట్ ఉండాలన్న ఆలోచన ఉండాలి, అక్కడ ఎస్టీపీ ఉండాలన్న ఆలోచన ఉండాలి, ఎస్టీపీలోంచి బయటికి వెళ్ళిపోయిన వాటర్కి డ్రైనేజ్ ఫెసిలిటీ తీసుకెళ్ళి ఎక్కడ ఏ డ్రైన్ కలపాలన్న ఆలోచన ఉండాలి. ఏమీ చేయాల మహామేధావి చంద్రబాబు నాయుడు కాబట్టి చేయలేదు. ఎంత దుర్మార్గం అసలు ఏ పథకాలన్నా ప్రజలకు అందినయా లేదా, అందిస్తున్నావా లేదా, మరి ఇన్ని హామీలు ఇచ్చే ఉన్నది. ఈరోజు జరుగుతున్న కార్యక్రమంలో ఒక్కరోజు చేశారు వాళ్ళు 5 సంవత్సరాలు. ఒక్కరోజున ఒక కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, కౌన్సిల్ కానీ, అక్కడ ఉన్న సర్పంచ్ కానీ, లేకపోతే ఇంకోటి కానీ వెళ్ళి అడిగారు ఎప్పుడైనా? ఇవాళ ఈ ప్రభుత్వాన్ని వ్యవస్థ చేయడానికి ఎలా సరిపోతారు? ఇవాళ ఏంటంటే కేవలం లేచిన దగ్గర నుంచి తప్పుడు రాజకీయాలు చేయడానికి తప్ప ఇవాళ ఇసుక గురించి మాట్లాడుతూ ఉన్నారు. అంటే అసలు మీ హయాంలో ఇసుక పేరు మీద ఎన్ని వేల కోట్లు దోచేశారు? ప్రత్యక్ష సాక్ష్యం మన పశ్చిమ గోదావరి జిల్లాలో నూజివీడు మండలానికి సంబంధించిన ఎంఆర్ఓ వనజాక్షి అనే ఒక ఎంఆర్ఓ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న శాసనసభ్యుడు దొంగతనంగా దోచేసుకుంటా ఉంటే ఆ దోపిడీని అరికట్టడానికి వెళితే ఆ ఎంఆర్ఓని మేము స్టే చేసుకుని మ్యాన్ హ్యాండిల్ చేసి పడగొట్టేసి లారీలు ట్రాక్టర్లు తీసుకెళ్ళిపోయిన సిగ్గులేని వాళ్ళ నాయకులు వాళ్ళు. ఇవాళ ప్రభుత్వానికి 750 కోట్లు వచ్చేలాగా ఒక కాంట్రాక్టర్ని అపాయింట్ చేసి ప్రభుత్వం సక్రమంగా ఏదైతే ప్రభుత్వం నిర్ణయించిన ధరకి ఇసుకిచ్చే పరిస్థితి తీసుకెళ్తా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు పేర్కొన్నారు. నారాయణపురం మహాత్మా గాంధీ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నాడు నేడు పథకంలో భాగంగా మంజూరైన నిధులకు సంబంధించి సోమవారం ఆయన భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ప్రిన్సిపాల్ ప్రభాకర్ రావు, అధ్యాపకులు బివి శ్రీనివాస్, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుప్పాల వాసుబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగాభివృద్ధి కోసం వైసీపీ ప్రభుత్వం ఎంతగానో పాటుపడుతుందన్నారు. విద్యార్థుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని పేర్కొన్నారు. ఇటువంటి ప్రభుత్వానికి అందరూ మద్దతు తెలపాలని కోరారు. పాల్పంచుకోవాల్సిందిగా కోరుతున్నాము. భూమి పూజ కార్యక్రమం జరుగుతుంది. వండర్ఫుల్.
జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తోట సీతారామలక్ష్మి పుట్టినరోజు వేడుకలు సోమవారం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరిపారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పట్నాల రాంపండు, కిలపర్తి వెంకట్రావు, పరిమి రవికుమార్, పోతుల అన్నవరం, పాతూరు రాంప్రసాద్ చౌదరి, సబ్నివేసి కృష్ణమోహన్, కాకర్ల సుభద్ర, ఆకాశం స్వామి, ముత్యాల సత్యనారాయణ, సీలి వెంకటాచలం, ముత్యాల శ్రీనివాస్, కోల రాజేశ్వరి, ముప్పుడి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వలవల బాబ్జీ మాట్లాడుతూ తోట సీతారామలక్ష్మి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొంది ప్రజలకు సేవలు అందించాలని కోరుకుంటున్నామన్నారు. ఆమె నాయకత్వంలో జిల్లాలో పార్టీ పూర్వ వైభవం సాధిస్తుందని ఆకాంక్షించారు. భీమవరం నుంచి మున్సిపల్ చైర్మన్గా పోటీ చేసి ఘన విజయం సాధించి నీతి నిజాయితీలకి ప్రత్యేకగా ఎన్ని అవాంతరాలు వచ్చినా సరే మరి ఆ నీతి నిజాయితీని కలబోసి మరి ఆవిడ 5 సంవత్సరాలు కూడా ఆ మున్సిపాలిటీని విజయపదాన నడిపించిన ఘనత వహించిన మహిళా మణిగారు ఆవిడ. అలాగే మళ్ళీ మరి పార్లమెంట్కి తర్వాత నర్సాపురం నుంచి పోటీ చేసి 2009లో గెలవలేకపోయినా ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆవిడని మరి పార్టీ గుర్తించి ఆవిడకి రాజ్యసభ సభ్యురాలుగా ఇవ్వడం జరిగింది. అది తెలుగుదేశం పార్టీ నిబద్ధత. అది తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి మన అందరికీ వచ్చిన స్ఫూర్తి. ఆయన తర్వాత ఉభయ గోదావరి ఇప్పుడు ఉన్న 15 నియోజకవర్గాలకి గతంలో ఆవిడ మరి జిల్లా అధ్యక్షురాలుగా పనిచేసి 2014లో మరి పార్టీని విజయపదంలో నడిపించడం జరిగింది. మరి వేళ మళ్ళీ ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా 7 నియోజకవర్గాలని కూడా సీతారామలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా 7 సీట్లు కూడా తెలుగుదేశం పార్టీ గెలుచుకునే విధంగా మరి ఇప్పుడున్న పరిణామాలు కనబడుతున్నాయి. తప్పనిసరిగా ఆవిడ నాయకత్వంలో మనందరం కూడా కలిసి పనిచేసి మరి అందరినీ కూడా కలుపుకుని మనం సైనికుల్లాగా పనిచేసి ఈవేళ ఏదైతే మరి నేను ఈ 3 రోజులు బట్టి కొడాల నాని గారు మాట్లాడిన మాటలకి మనం సమాధానం ఓటు ద్వారానే చెప్పాలి. అది ప్రజల్లో తీసుకెళ్లాలి. సీతారామలక్ష్మి గారి యొక్క రాజకీయ జీవిత ఆరంభం నుంచి పార్టీ బాధ్యతలు తీసుకున్న తర్వాత నిబద్ధతతోటి నీతి నిజాయితీలతోటి ఇవాళ పార్టీని ముందుకు నడిపిస్తున్నటువంటి ఘనత మహిళా నాయకురాలిగా సీతారామలక్ష్మి గారికి దక్కుతుందనేటువంటి విషయాన్ని ఘంటాపథంగా చెప్ప తప్పదు. ఎందుచేతనంటే ఎన్నో కార్యక్రమాలలో ఎన్నో ఒడిదుడుకులు ఈ పార్టీ పరంగా ప్రతిపక్ష పార్టీలు ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ఆవిడ నిలదొక్కిని నిబద్ధతోటి ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరినీ కూడా సమన్వయం చేసుకుని పార్టీని ముందుకు తీసుకెళ్లేటటువంటి పరిస్థితుల్లో ఆవిడ ముందంజలో ఉన్నటువంటి విషయాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆవిడంటే ఇష్టపడేటటువంటి పరిస్థితి, ఆవిడంటే మరి ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తారనేటువంటి ఆలోచనతో ఆవిడకి బాధ్యతలను కూడా అప్పగించడం జరిగింది. ఆ బాధ్యతల్ని చూసా తప్పకోకుండా మన అందరిని కూడా సమన్వయం చేసుకుంటూ జిల్లాలో ప్యారలల్గా ఇంకొక కమిటీ కానీ ఇంకొక విషయం కానీ లేకోకుండా అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి మరి ఈ జిల్లా అధ్యక్షురాలుగా ఆవిడ పదవి బాధ్యతలు మరి చేస్తున్నటువంటి పరిస్థితిని మనందరం కూడా ఆనందపడుతూ ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు మాజీ రాజ్యసభ సభ్యురాలు గౌరవనీయులు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు తాడేపల్లిగూడెం పార్టీ ఆఫీస్ తరఫున ఇన్ఛార్జ్ శ్రీ వలవల బాబ్జీ గారి నాయకత్వంలో ఈ కేక్ కటింగ్, అదేవిధంగా పేదలకు వస్త్రదానం ఏర్పాటు చేశారు. పార్టీ ఆదేశాలు, జిల్లా అధ్యక్షుల ఆదేశాలు తుచా తప్పకుండా ఇక్కడ ఆచరణ కార్యక్రమం చేసి జిల్లాలోనే బాగా చేస్తున్నారని గుర్తింపు తెచ్చుకున్న మల్లికార్జునరావు గారికి మనందరూ కూడా తోడుగా ఉండి మరింత విస్తృతంగా పార్టీ కార్యక్రమాలు చేసి పార్టీలో మంచి పేరు తెచ్చుకునే విధంగా మనందరం కృషి చేయాలి. ఎన్ని చేసిన రోజునే ఇక్కడ ఇన్ఛార్జ్ అయినా జిల్లా అధ్యక్షురాలకైనా గౌరవం దక్కుతుంది కాబట్టి మనందరం కూడా ఆ విధంగా పనిచేయాలని కోరుకుంటూ
తోట సీతారామకృష్ణ గారికి ముందుగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఎంతోమంది పార్టీలు మారిపోయారు. పదవులు వచ్చిన వాళ్ళు కానీ, పదవులు లేని వాళ్ళు కానీ, మంత్రులుగా చేసిన వాళ్ళు కానీ అందరూ కూడా పదవులు మారిపోయారు. కానీ మేడం గారు ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీకే అండగా ఉంటూ ఈ జిల్లాని పశ్చిమ ఉమ్మడిగా ఉన్నప్పుడు కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఆవిడ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అంటే అభిమానంతో ఎప్పుడు ఈ పార్టీ కట్టుబడి ఉంటూ ఈ రోజు కూడా ప్రోగ్రామ్స్ ఏమొచ్చినా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినా అది కింద స్థాయి వరకు వెళ్లే విధంగా చూసి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఆవిడకి తెలుగుదేశం పార్టీ తరఫున, తాడేపల్లిగూడెం నియోజకవర్గం తరఫున ఆవిడకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఆవిడ మంచి ఉన్నత పదవులు పొందాలని, అలాగే ఆ భగవంతుడి ఆశీస్సులతో మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ డీసీసీబీ డైరెక్టర్ పోల కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ వైఎస్ఆర్సీపీ నాయకులు కందులపాటి శ్రీనివాసరావు సహకారంతో సోమవారం పోల జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులకు ఉచిత బస్ పాసులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కందులపాటి శ్రీనివాసరావు చేతుల మీదుగా 150 మంది విద్యార్థులకు బస్ పాసులు అందించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎస్బీటీ సుందరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి బస్ పాస్ వినియోగించే విధానం తెలిపారు. ఈ సందర్భంగా కందులపాటి శ్రీనివాసరావును ఆర్టీసీ వారు దుస్సాలువా మెమెంటోతో సత్కరించారు. ఈ సందర్భంగా ఏపీ ఎస్పీ టీడీ తాడేపల్లిగూడెం ట్రాఫిక్ ఇన్ఛార్జ్ కె సురేష్ బాబు మాట్లాడుతూ 2017 నుండి 2023 విద్యా సంవత్సరం వరకు పేద విద్యార్థులకు ఉచిత ప్రయాణం నిమిత్తం బస్ పాసులకు ఆర్థిక సహాయం అందజేసిన కందులపాటి శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దాయం సుజాత ప్రసాద్, ఎంపీటీసీలు గొండు కృష్ణ చైతన్య, దాసం దేవి నాగరత్నం, భూసయ్య, బొలారపు జ్ఞానరమ్య, పవన్, పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ పోలిశెట్టి నాగేశ్వరరావు, యాసా సీతారామయ్య, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పులిచెర్ల వెంకటకృష్ణారావు, ఆర్టీసీ సూపర్వైజర్ డి విజయ్ కుమార్, పి సోమయ్య తదితరులు పాల్గొన్నారు. సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ఎన్ని పనులున్నా ఆ పనులు పక్కన పెట్టి పేద ప్రజలందరూ చదువుకోవాలన్న మంచి ఉద్దేశంతో మన సీఎం గారు ఎన్నో మనకి పథకాలు ఇస్తున్నారు. అలాగే మన గ్రామ పెద్దగా మన రాజీవ్ గారు ప్రతి పేదవాళ్ళు చదువుకోవాలన్న ఆశతోటి ఆయన తోసిన సాయం చేయాలన్న మంచి తపన మనందరికీ గుర్తుండిపోయే విషయము. ప్రతి పిల్లలు చక్కగా చదువుకొని రేపు కాబోయే డాక్టర్లు, ఇంజనీర్లు అవుతారు. మేము చిన్నప్పుడు చదువుకోవడానికి చాలా కష్టపడ్డాము. మా కష్టాన్ని గుర్తించి మా గ్రామ పెద్ద మాకు సార్ ఉన్నారు, మాకు అన్ని ఏ లోటు లేకుండా చూసుకునేవారు అన్న ఒక ధైర్యంతో సార్ని ఎప్పుడు మీరు గుర్తుంచుకోవాలి. హెచ్ఎం గారు అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఒక తల్లి లాంటిది. అవునా? ఆవిడ బాధపడితే మన తల్లిదండ్రులు బాధపడినట్టే ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఫోన్లు వచ్చి కరెక్ట్ కాదు, ఈ వయసులో బాగా చదువుకోండి, ఒక ఉన్నతమైన స్థానానికి ఎదగండి అంటే ప్రతి చిన్న విషయాన్ని బోధకుల్లో చూడటం, పేరెంట్స్కి కంప్లైంట్ ఇవ్వటం, మీరేదో ఇగోగా ఫీల్ అవటం అది కరెక్ట్ కాదు. చిన్న వయసు మీకు చాలా భవిష్యత్తు ఉంది, మీకు ఇంకా చదువుకోవాల్సింది. ఎలా చదువుకోవాలి, ఎలా ఎదరికెళ్ళాలి, ఒక ఉన్నతమైన స్థానానికి ఎలా ఎదగాలి అన్నది ఆలోచించుకోండి. మీరు స్టూడెంట్స్ ఉచితమైన పాసులతోటి ప్రయాణం చేయొచ్చు. తర్వాత 10th క్లాస్ ఎగ్జామ్స్ టైమ్స్లో మీకు పాసులు ఆపైనా సరే హాల్ టికెట్ కింద చూపించి ఈ దగ్గర నుంచి మీ ఊరి నుంచి ఎగ్జామ్ సెంటర్ వరకు కూడా ప్రయాణం చేసే సదుపాయం కల్పిస్తూ ఉంటాం ఎగ్జామ్స్ టైంలో ప్రత్యేకించి. అలాగే మీరు ప్రత్యేకంగా చదువుకోవడం కోసం మారుమూల ప్రాంతాల నుంచి కొంచెం టౌన్లోకి రావడం కోసం బడి బస్సులు అనేవి ఏర్పాటు చేస్తూ ఉంటాం. అదే తాడేపల్లిగూడెం బస్సు డిపో వరకు వచ్చేటప్పటికి బడి బస్సులు 5 బడి బస్సులు ఏర్పాటు చేసాం. దాదాపు 5 బస్సులు కూడా ఒక 40-50 గ్రామాలను కవరేజ్ చేసుకుంటూ తాడేపల్లిగూడెం పరిసరాల ప్రాంతాలందరూ తీసుకొచ్చి ముఖ్యపట్టమైన తాడేపల్లిగూడెం దగ్గరికి వచ్చి ఆ తాడేపల్లిగూడెంలో అందరూ కూడా
హై స్కూల్ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఉన్నత విద్యలు అభ్యసించి చాలా ప్రయోజనంగా తేరవడానికి మా వంతు సహకారంగా ఏపీఎస్ఆర్టీసీ నుంచి సహకారం అందజేస్తున్నాం. అదేవిధంగా కొత్తగా పార్సిల్ సర్వీసులు అనేది ఏర్పాటు చేసాం. ఎవరైనా డోర్ డెలివరీ ఏదైనా సరే మీరు ఏదైనా డోర్ డెలివరీ అంచేత ఆ సౌకర్యాన్ని కూడా మీరు అందరూ కూడా వినియోగించుకుని మాకు ఆర్టీసీని ప్రోత్సహించి ఈ ఉచిత పార్సల్ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ నేను పాఠశాలకు వచ్చి 5 సంవత్సరాలు పూర్తయింది. సార్ మనకి ఈ డొనేషన్ ఇవ్వడం ఇది 6వ సంవత్సరం. ఒక నిజాయితీ పర్వాలేని వ్యక్తి 5 సంవత్సరాల కాలంలోనే నిస్సహాయాలుగా మారిపోవడం అనేది నాకు చాలా బాధ కలిగిస్తుంది సార్. కానీ నేను ఒక్కటి మాత్రం చెప్పగలను సార్, నేను మాత్రం నిజాయితీగానే ఉన్నాను సార్. ఇప్పటివరకు నేను ఎప్పుడు పిల్లలతో చాలా సంశయంగా మాట్లాడేదాన్ని. నేను ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పి వాళ్ళ ముందు నేను ధైర్యాన్ని కోల్పోయే పరిస్థితి ఇవాళ నాకు వచ్చిందంటే చాలా బాధపడుతున్నాను సార్. ఎందుకంటే ఒక స్కూల్ ప్రధానోపాధ్యాయుడు అంటే పిల్లలకి అందరికీ సింహ స్వప్నంలా ఉండాలి సార్. నిజంగా కోపం ఉంది కాదు. ఎందుకనంటే పిల్లలకి వాళ్ళంటే భయం ఉండాలి. వాళ్ళంటే భయం ఉన్నప్పుడే వాళ్ళు చక్కగా వాళ్ళ మాట వింటారు, చదువుకుంటారు, ప్రయోజకులు అవుతారు. అంటే భయపెట్టడం అంటే వాళ్ళని కొట్టి హింసించడం అని కాదు, జస్ట్ వాళ్ళని అలా మనం కంట్రోల్లో ఉంచి వాళ్ళని భయభక్తులతో చదివించాలనే ఉద్దేశంతో. ఎప్పుడైతే ఒక ఉపాధ్యాయుడు కానీ ప్రధానోపాధ్యాయుడు కానీ బలహీనం అయిపోతాడో ఆ పాఠశాల వ్యవస్థ తప్పకుండా అది వీక్ అయిపోతుంది. గత 5 సంవత్సరాల నుంచి కూడా ఈ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులందరూ కూడా ఉచిత బస్ పాస్ నిమిత్తం మా కనుపూర్ శ్రీనివాసరావు గారు స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఈ స్పాన్సరింగ్ ఇలా కంటిన్యూగా చేస్తున్నారు. ఏ రోజు కూడా ఇది కుదరదు, ఇది అవ్వడం అనేది లేకుండా చేస్తున్నారు. అలాగే ఈ విలేజ్లో వికలాంగులు చాలామంది ఉన్నారండి. అలాగే వికలాంగులు కూడా పూర్వం ఒక 4-5 సంవత్సరాల క్రితం పాస్ ఇక్కడికి వచ్చి ఇచ్చేవాడు. ఆ క్యాంపును కూడా అరేంజ్ చేయమని మన వైసీపీ గారు కృష్ణారావు గారు కానీ మనకి శ్రీనివాసరావు గారు తెలియపరుస్తున్నాను. అలాగే ఈ యొక్క ఉచిత ఫ్రీ బస్సు అందరూ కూడా సంవత్సరం పాటు వ్యాలిడిటీ ఉంటుంది. ఆడపిల్లలు అందరికీ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు, మగపిల్లలకి 6th నుంచి 7th వరకు కూడా ఈ యొక్క బస్ పాస్ ఉపయోగించుకోవచ్చు. మేము అడగగానే వెంటనే శ్రీనివాసరావు గారు ప్రతి సంవత్సరం కూడా ఈ బస్ పాస్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం మాత్రం అనుకోని సంగతి ఏంటంటే మా హెచ్ఎం గారు చాలా యాక్టివ్ ఆవిడ ఎక్కడో కదండి మన నియోజకవర్గం, మన మండలం, మన నారాయణపురం కాలేజీలో శ్రీనివాసరావు గారు ఏ కాలేజీలో చదివారో అదే కాలేజీలో మేడం గారు చదివారు. మేడం గారు ఇక్కడ కన్నీరు పెట్టుకోవడం నాకు బాగా ఉంది. శ్రీనివాసరావు గారు అంటే శ్రీనివాసుడు అయినా అటువంటి ఆయన ఉండగా మీరు అసలు భయపడాల్సిన పని లేదు. సీఎం జగన్, డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణపై జనసేన పార్టీ వారు సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారాన్ని నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ మేరకు సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో పట్టణ వైసీపీ అధ్యక్షులు గుండుబోగుల నాగు, జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, వెల్లనాడు సత్యబాబు, సిర్రాతి శాంతకుమార్, పాలకోటేటి సురేష్, వెలిశెట్టి నరేంద్ర, సంపత్రావు కృష్ణారావు, వెజ్జల రాంబాబు, నీరుకొండ పండు, అశోక్ తదితరులు పాల్గొన్నారు. వీరు మాట్లాడుతూ మంత్రివర్యుల కొట్టు సత్యనారాయణ పనితీరుకు జనం జేజేలు పలుకుతుండగా చూసి వారవలేక ఇటువంటి బురద చెల్లేలా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు. వ్యక్తిగతంగా కాకుండా ప్రభుత్వ పాలసీలపై మాట్లాడితే బాగుంటుందని సూచించారు. ఈ మధ్యన జనసేన నాయకులు ఇలా ఇందాక వాట్సాప్లో కూడా చూస్తున్నాను, జనసేన పార్టీ దేవాలయాలు లాంటిదంట, వైసీపీ పార్టీ అంట బార్లు లాంటిదంట. అంటే ఈ 175 నియోజకవర్గాల్లో ఓటేసి 151 నియోజకవర్గాలను ఎక్కించిన ప్రజలు అంటే బ్రాంతి షాపుల్లో వెళ్ళేవాళ్ళు అన్నమాట. అతని లెక్క అని వాళ్ళ రాజకీయాలు అందరూ చేయాలి, ఇంకా పార్టీలు రావాలి, ఇంకా పోటీ చేయాలి, తప్పేం లేదు. ఏదో తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీ కలిపి పోటీ చేస్తే అసలు మీరు ఎక్కడ అంటాడు ఒకడో. ఇదివరకు చేయించారు కదా 14లో, మీరు సపోర్ట్ చేసి తెలుగుదేశం పార్టీని నిలబెట్టారు, నెగ్గించుకున్నారు. అది ప్రజలకు ఏం చేశారన్నది అందరికీ తెలిసిందే. 151 సీట్లతో మా నాయకుడికి అధికారం కట్టబెట్టారు. తాడేపల్లిలో కొట్టు సత్యనారాయణ గారికి పట్టం కట్టారు. ఏదన్నా ఉంటే మంచిని ప్రోత్సహించాలి, ఇచ్చేయాలి. ఇవాళ ఈ తాడేపల్లిగూడెం రాజకీయ చరిత్రలో మరి మకుటం లేని మహారాజుగా ప్రజల దీవెనలతో
అటు జగనన్న దీవెనతో కార్యకర్తల సహకారంతో ఇవాళ డిప్యూటీ సీఎంగా ఎదిగి చరిత్రలో మళ్ళీ ఎవరూ సాధించలేనటువంటి కీర్తి సాధించిన మన పొట్టి సత్యనారాయణ గారు. మీరు అటువంటిది మనోడే ఈ స్థాయికి వచ్చాడు, గౌరవంగా మాట్లాడుకుని గౌరవ వ్యవహారాలు చేయాలి తప్ప మీరు ఎక్కువ వచ్చినట్టు మాట్లాడతాం. మీరేదో సోషల్ మీడియాలోకి మేము యాక్చువల్గా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించాం. మాకేమనిపిస్తుందంటే ఈ పంతులు గారు ఈ మ్యాచ్ టైప్లో మనం కూడా చెప్తా ఉన్నాం, విడుదల ఏంటి, వీళ్ళ వ్యవహారాలు ఏంటి, ఇవన్నీ కూడా ప్రజలకి గతంలో కూడా 1-2 సార్లు నేను కూడా స్వయంగా కూడా చెప్పాను. కానీ ఇవన్నీ కూడా మేము ట్రోల్ చేస్తూ ఉండాలి అర్థమాను అన్నమాట. మేము సోషల్ మీడియాలో మాకు వేరే మామూలు సైనికులు లేదు మాకు. జనసేన అధినేత గారైన పవన్ కళ్యాణ్ గారు అంటే అమరావతి రైతులు అంటే అమరావతిలో గత 2 సంవత్సరాల నుంచి ఒక డ్రామా నడిచింది. అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిపి ఒక డ్రామా నడిపారు. అంటే ఆ డ్రామా ఇంకా రక్తిగట్టలేదు అనమాట. రక్తిగట్టగా అటర్లాగా అయింది. ఇంక పాచిపోయినట్టు అన్న టైప్లో ఈ డ్రామా ఎన్ని రోజులు చూస్తారని చెప్పి చూడలేని పరిస్థితుల్లో దానికి ఎటువంటి ప్రజాదరణ రాక పాదయాత్ర మొదలెట్టారంట. ఎక్కడైతే అమరావతి నుంచి ఉత్తరాంధ్ర, అమరావతి నుంచి రాయలసీమ. అంటే పవన్ కళ్యాణ్ గారు దానికి మద్దతు పలకడం కారణం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు అంటే ఓన్లీ అమరావతి రైతులకు కానీ అమరావతిలో ఉన్నటువంటి ప్రజలకైనా మీరు సినిమా యాక్టర్ కదా, 13 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా మీ సినిమా చూస్తున్నారు కదా. అంటే ఉత్తరాంధ్ర ఉన్నటువంటి ప్రజలు ఏం అన్యాయం చేశారు మీకు, అలాగే రాయలసీమ ఉన్నటువంటి ప్రజలు ఏం అన్యాయం చేశారు? అంటే మీరు ఇక్కడ పార్టీ పెట్టి ఎవరైనా పార్టీ పెట్టచ్చు. రాజకీయ పార్టీ అనేది ఎవరైనా పెట్టుకోవచ్చు, దానికి ఎవరు అబ్జెక్షన్ కాదు. ఏ ఉద్దేశంతో పెడతారు రాజకీయ పార్టీ? ముఖ్యమంత్రి అవ్వాలను, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి సేవ చేయాలి, మనం ప్రజల దగ్గరికి వెళ్ళి నమ్మకం పొంది ప్రజల దగ్గర మనం నమ్మకం పొంది ముఖ్యమంత్రి అవ్వాలి అనే ఉద్దేశంతో ఎవరైనా పార్టీ పెడతారు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు మోసం చేశాడు రాష్ట్ర ప్రజలు. చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్రంలో నమ్మే పరిస్థితి లేదు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో లేనిపోయిన వదంతులు ఒక గౌరవప్రదంగా ఈ రాష్ట్రానికి, ఈ నియోజకవర్గానికి ఎనలేని సేవ చేస్తున్నటువంటి మా గౌరవనీయులు తాడేపల్లి శాసనసభ్యులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు, ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పొట్టి సత్యనారాయణ గారు మీద అవాకులు చవాకులు అది ఎంతవరకు సబబని చెప్పానని నేను సభనీయంగా తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి 3 సంవత్సరాలైన సందర్భంగా గడప కార్యక్రమానికి మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో మన నియోజకవర్గంలో పొట్టి సత్యనారాయణ గారి సారథ్యంలో గడపకి వెళ్తున్నాం. అక్కడ మరి మా పెద్ద ఆయన వెళ్తే ప్రతి ఇంటిలో కూడా ఒక పెద్ద కొడుకు ఇంటికి వస్తే ఎంత ఆకలాభిమానంగా, ఎంత అభిమానంగా, ఎంత ప్రేమతో, ఎంతో వాత్సల్యంతో మరి స్వాగతం పలుకుతుంటే ఆయన కూడా గడప తిరుగుతుంటే నిజంగా మాకు ఎంతో ఆనందంగా కలుగుతూ ఉంది. అటువంటి సంక్షేమ ప్రభుత్వం ద్వారా ప్రజల సంక్షేమమే మన ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని కానీ స్థానిక శాసనసభ్యులు పొట్టి సత్యనారాయణ గారిని మరి మీరు ఎందుకు మాట్లాడుతున్నారో మాకైతే తెలియట్లేదు. ఈవేళ ఎంతో నిస్వార్థంగా ఒకళ్ళని వ్యక్తిగతంగా విమర్శించి ఏనాడు విమర్శించడైనా పొట్టి సత్యనారాయణ గారు ఆయన పార్టీ సిద్ధాంతం, మీ సిద్ధాంతాలు బాగోలేదు, మేము ఒక సిద్ధాంతంతో ఒక పార్టీలోనూ ఓ సిద్ధాంత ప్రకారం వెళ్తామని చెప్తారు తప్ప కనుక మీ పార్టీ సిద్ధాంతాన్ని విమర్శించారు తప్ప మిమ్మల్ని వ్యక్తిగతంగా ఏనాడో కూడా ఆయన పల్లెత్త మాట కూడా మాట్లాడరు. వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద, అక్కడ మా ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద, లేదా ఇక్కడ మా ఉప ముఖ్యమంత్రి పొట్టి సత్యనారాయణ గారి మీద, మా పార్టీ మీద పేరుతున్నటువంటి కొంతమంది నాయకులు ఈ రోజున వాళ్ళకి ఒక దిశానిర్దేశం లేకుండా కూడా
మా యొక్క ఉప ముఖ్యమంత్రి గారు పని విధానాన్ని తట్టుకోలేక ఆయన అభివృద్ధి పనులు చూడలేక ఈవేళ అనేక రకాలైనటువంటి సోషల్ మీడియాలో దుష్ప్రచారం కొనసాగిస్తున్నారు. అట్లాంటి దుష్ప్రచారాన్ని మీరు విరమించుకోవాలని కోరుతున్నాం. ఈ రోజున మరి జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ కొంతమంది చిన్న చిన్న పార్టీల్ని వెనకేసుకొని ఏదో మా ఉప ముఖ్యమంత్రి మీద బురద జల్లేస్తే ఆయన ఏదో బలం తగ్గిపోతానో బలహీనం అయిపోతానని అనుకుంటున్నారు. కానీ సూర్యుడి మీద మరి అధిచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఎలాగైతే ఆపలేమో ఈవేళ మా ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ గారి మీద ఎవరు దుష్ప్రచారం చేసిన వాళ్ళు తప్ప ముందుకెళ్ళరని చెప్పి మేము మనం చేసుకుంటున్నాం. మీరు కుల పునాదుల మీద పార్టీలు పెట్టి ఈవేళ ఒక ప్రజా బాహుల్య పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీని కానీ అక్కడ మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఇక్కడ మా ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ గారి కానీ మీరు అడ్డుకుంటారనేది అది ఒట్టి అబద్ధపు మాట. ఇప్పుడు కాసేపు ప్రకటనలో. ట్రినిటీ హాస్పిటల్స్ సామాన్యులకి అందుబాటులో అత్యాధునిక వైద్యం మన తాడేపల్లిగూడెంలో. ఇప్పుడు మన ట్రినిటీ హాస్పిటల్ వారి తల్లి పిల్లల విభాగంలో డాక్టర్ పావని గారి ఆధ్వర్యంలో స్త్రీ మరియు గర్భిణీలలో వచ్చే ఆరోగ్య సమస్యలు, గర్భకోశ వ్యాధులకు, పీసీఓడి సమస్యలకు, సంతానలేమి, సంతాన సాఫల్యత సమస్యలకు అత్యాధునిక వైద్యం ఇప్పుడు అతి తక్కువ ఖర్చుతో చేయబడును. డాక్టర్ పంపన శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో చిన్న పిల్లలు మరియు నవజాతి శిశువులలో వచ్చే జ్వరాలు, విష జ్వరాలు, కామెర్లు, ఫిట్స్, బరువు తగ్గుట వంటి సమస్యలకు మెరుగైన వైద్యం అందించబడును. పిల్లలలో ఉండే అన్ని రకాల ఎమర్జెన్సీలకు వెంటిలేటర్, సిపాప్లతో అత్యున్నతమైన NICU సదుపాయం కలదు. అన్ని ఇన్సూరెన్స్ కంపెనీల అనుసంధానంతో ఉచిత క్యాష్లెస్ వైద్యం, 24/7 ఎమర్జెన్సీ సేవలు. సంప్రదించండి ట్రినిటీ హాస్పిటల్స్, బెస్ట్ క్యాంపస్, KN రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 9091081108. ఆత్మీయ హస్తం, ఆరోగ్య నేస్తం. లలిత హాస్పిటల్ ఎముకలు, కీళ్లు, వెన్నుపూస శస్త్రచికిత్స వైద్య నిపుణులు డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ MBBS MS ఆర్థో. మా హాస్పిటల్ ప్రత్యేకతలు: ట్రామా ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్ సౌకర్యం, కీళ్ల మార్పిడి, వెన్నుముక డిస్క్ ప్రాబ్లం శస్త్రచికిత్స, స్పోర్ట్ ఇంజురీస్ కి చికిత్స, లెగ్మెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్, డయాబెటిక్ ఫుట్ కేర్, షుగర్ పుండ్లు చికిత్స, కీళ్ల వాతములకు చికిత్స, ఫిజియోథెరపీ, HF, డిజిటల్ ఎక్స్రే, CRM సౌకర్యం ద్వారా శస్త్రచికిత్స, ఇంకా ICU, స్పెషల్ రూమ్లు, జనరల్ రూములు కలవు. యాక్సిడెంట్ కేసులు 24 గంటలు చూడబడును. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. గత 25 సంవత్సరముల నుండి కేబుల్ రంగంలో అత్యంత మన్నికైన సేవలు అందిస్తూ మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటున్న మీ TCC ఇప్పుడు ఇంటర్నెట్ రంగంలో కూడా అలాగే సేవలందిస్తూ మీ ఆదరాభిమానాన్ని పొందాలని ఆశిస్తున్నాము. మమ్మల్ని ఇంతకు ముందు వలె ఆదరిస్తారని ఆశిస్తూ ఇంటర్నెట్ కోసం వెంటనే కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించండి లేదా 9885867666 కి కాల్ చేసి సంప్రదించండి.